హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. చింతపండు పులిహోర చేస్తానండి. 100 గ్రాముల చింతపండు తీసుకొని మరుగుతున్న వేడి నీళ్ళలో వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని గుజ్జు చేసుకుందామండి. మొత్తం క్లీన్గా చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నాను. మొత్తం గుజ్జు చేసి తీసేసానండి. మనకు చిల్లుల బేషన్ ఉంటుంది కదా, దాంట్లో అయినా వడకట్టుకోవచ్చు. నా దగ్గర అది లేదండి, అందుకని నేను టీ వడకట్టుకునే దాంట్లో మొత్తం వడకట్టేసానండి. పీచు పిక్క ఏమీ ఉండకూడదు, ఎందుకంటే చింతపండులు ఇప్పుడు చాలా కల్తీ వస్తుంది కదండి, అందుకని నేను ఇంత నీట్గా చేస్తున్నాను. పసుపు, కరివేపాకు, తగినంత సాల్ట్ వేసేసుకొని మనము ఉడికించుకుందామండి ఈ చింతపండు గుజ్జుని. ఆయిల్ ఏమీ లేదండి, ఓన్లీ చింతపండు గుజ్జు మాత్రమే ఉడికించుకుంటున్నాను. బాణలో ఆయిల్ వేసుకొని, ఇది ఒక 100 గ్రాముల ఆయిల్ ఉంటుందండి, వేసేసుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఒక కప్పు అండి, 2 కలిపి ఒక కప్పు వేసాను. ఇందులో వేసేస్తాను. ఎండుమిర్చి కూడా ఒక 15 దాకా ఉంటాయండి, అవి కూడా కట్ చేసేసి వేసేసాను. అవి కొంచెం వేగాక మనము కొంచెం బెల్లం అండి, చూస్తున్నారు కదా, ఆ బెల్లం కూడా అందులో వేసేసానండి. కొంచెం ఇంగువ పొడి వేసేసానండి. ఇవైతే వేగిపోయాయి. మనము ముందుగా చింతపండు పులుసుని ఉడకబెట్టుకున్నాం కదా, అది కూడా రెడీ అయిపోయింది. అన్నం అయితే ఇలా పొళ్ళుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి, చూస్తున్నారు కదా. చేతికి కూడా తగలకూడదండి, అంత బాగా ఉండాలి అన్నము. మెత్తగా ఉంటే మరీ మెత్తగా అయిపోద్ది పులుసు కలిపేటప్పుడు. మనము ఉడికించుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, అది ముందుగా వేసేసుకొని మొత్తం ఇలాగా కలుపుకుందామండి. ఇదో ఈ మోతాదులో కలుపుకుందాము. అలాగే మనం వేపి పెట్టుకున్న పప్పులను కూడా ఇందులో వేసేసుకుందామండి. ఈ పప్పులు నేను పచ్చిశనగపప్పు, మినప్పప్పు మాత్రమే వేసాను. వేరుశనగపప్పు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టము. మా ఇంట్లో వేరుశనగపప్పు తినరండి, అందుకని నేను పచ్చిశనగపప్పు, మినప్పప్పు మాత్రమే వేసానండి. చూస్తున్నారు కదా, చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంతకుముందు నేను నిమ్మకాయ, మామిడికాయతో పులిహోర చేశాను, ఇది చింతపండుతో చేశానండి. పులిహోర చాలా విధాలుగా చేసుకుంటారు, ఇది ఒక విధానం అండి. చూస్తున్నారు కదా, దీంట్లోకి పప్పుల పొడైనా బాగుంటుంది, కొబ్బరి పొడైనా బాగుంటుంది, ఓన్లీ పచ్చడి మినప్పప్పు పచ్చడి అయినా దీంట్లో వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి.